విధానపరమైన భిన్నాభిప్రాయంతో ఉన్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, అధికారంలో లేకముందు, అధికారం వచ్చిన తర్వాత మాదిగల పట్ల, వర్గీకరణ పట్ల ఆయన అవలంబిస్తున్న విధానంలో ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం కనిపిస్తున్నది. దళితుల మధ్యలో అసమానతలు తనే పెంచుతున్నాడు అనడానికి ఆయన ఈ మధ్య కాలంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం ఉండబడే శాఖలన్నీ మాలవర్గం చేతిలో పెట్టడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించే ఒక మాలమహర్డు నేతకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. ఇప్పుడు అది అమరావతిలో ఉండబడే ఆ కార్యాలయం వర్గీకరణ వ్యతిరేకులకు, మాలలకు అది అడ్డగా మారింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే మరో మాలమహర్డు నేతకు, కారం శివాజీ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిండు. అది కూడా అమరావతిలో వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు అడ్డగా గడ్డగా ఆ కార్యాలయం కూడా మారింది. గత ఎన్నికల్లో వీళ్ళిద్దరూ టీడీపీని ఓడించమని పిలుపునిచ్చిన వాళ్ళు, టీడీపీని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిన వాళ్ళు, ఓడించమని పిలుపునిచ్చిన వాళ్లకు, వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్లకు దళితుల అభివృద్ధికి సంబంధించిన 2 ప్రధాన శాఖలను కట్టబెట్టడం ఇది న్యాయమా అనే విషయం తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడుతో సహా పునఃసమీక్షించుకోవాలి. మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి రావెల్ కిషోర్ బాబుకు సంక్షేమ శాఖ ఉంటే ఆయనను తప్పించినప్పుడు అదే మాదిగ సామాజిక వర్గం సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచిన జవహర్ గారికి అదే శాఖ అప్పజెప్పాలి. కానీ జవహర్కు ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ అప్పజెప్పి మాదిగల చేతిలో ఉండబడే సంక్షేమ శాఖను గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న, వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాలా సామాజిక వర్గం సంబంధించిన నక్క ఆనంద్ బాబు గారి చేతికి సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. అంటే అంతకుముందే 2 శాఖలను వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ చేతిలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఉన్న సంక్షేమ శాఖను కూడా మాకు లేకుండా చేసి ఇవాళ మాలల చేతిలో పెడితే ఇవాళ అమరావతి గడ్డ మీద ఉండబడే ఆ సంక్షేమ శాఖ ఇవాళ మాలలకు అడ్డగా గడ్డగా మారింది. అసమానతలు తొలగిస్తానన్న చంద్రబాబు నాయుడు గారే అసమానతలు తనే విపరీతంగా పెంచడం వల్ల మాదిగల అణచివేతను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడా అనే అభిప్రాయం, ఆవేదన ఇవాళ మాదిగల్లో ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ప్రస్తుతం మీ దగ్గర అధికారంలో ఉన్నది కాబట్టి మీ దగ్గర బెల్లం ఉన్నదనుకొని ఈగలుగా వాళ్ళు వాలవచ్చు. కానీ ఆ బెల్లం కరిగిన రోజు, మీ అధికారం పోయిన రోజు, ఇప్పుడు మీ దగ్గర చేరి పదవులు అనుభవిస్తున్న వ్యక్తులు ఎవరు కూడా మీ దగ్గర ఉండరు. ఎందుకంటే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు గెలిచినాక మాత్రం మీ దగ్గరకు వచ్చిందనే కనీస ఆలోచన మీకు లేకపోవడం, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు వాళ్ళ బాధతో, ఆవేదనతో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రగిలిపోతున్న విషయం మర్చిపోతే మీ ప్రభుత్వ గొయ్యిని మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారు. మీ అధికారాన్ని మీరే తొలగించుకున్న వాళ్ళు అవుతారనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దనుకొని స్పష్టం చేస్తున్నా. మీరు పునఃసమీక్ష చేసుకోవాలి. పునఃసమీక్ష చేసుకోవడం అనేది తెలుగుదేశం మహానాడులోనే జరగాలి. అది వర్గీకరణ పట్ల మాట్లాడే గొంతులకు అవకాశం ఇవ్వాలి. మాట్లాడే వాళ్ళను వారించే ప్రయత్నం, వద్దనే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను స్పష్టంగా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. అదే సమయంలో ఈ కోరికను
ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడానికి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని మేము కలవాలనుకుంటున్నాం. ఈ మహానాడు లోపు మాకు కనీసం అపాయింట్మెంట్ అని ఇవ్వాలి. ఈ మహానాడు లోపు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలకు మేము పూలదండలేసి ఆయన విగ్రహానికి మేము వినతి పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆయన విగ్రహానికే వినతి పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక గ్రౌండ్ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఆ గ్రౌండ్కు అవతల చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పుడు మాది ఒకే గ్రౌండ్లో పెట్టే పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన గ్రౌండు, మా సోదరులు గర్జించిన గ్రౌండు, ఆ రెండు గ్రౌండ్లు ఒకే కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తాం.